తెలంగాణలో రేషన్ కార్డుదారులకు శుభవార్త. ప్రజాపాలన ద్వారా 6 గ్యారంటీలకు దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా! సో, ఈ దరఖాస్తులకు సంబంధించి గడువైతే పెంచడం జరిగింది. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ వరకే ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం జరుగుతూ ఉందన్న. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ప్రజాపాలన దరఖాస్తులు సమర్పించేందుకు గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలు గడువు పొడిగించడం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 6 తర్వాత మండల కేంద్రాల్లో యథావిధిగా అర్జీలు సమర్పించవచ్చు అని చెప్పారు. సచివాలయంలో పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ భాజపాలకు మధ్య అవగాహన ఉందన్న విషయం అందరికీ తెలుసని, కేసీఆర్ స్క్రిప్ట్ను కిషన్ రెడ్డి ఇతర భాజపా నేతలు చదువుతున్నారన్నారు. కేసీఆర్కు సో అందువల్ల చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అప్లికేషన్ తీసుకోవడానికి అయితే టైం అయితే పొడుగు పెంపు అయితే ఉండదు. కానీ ఇక్కడ మాత్రం మండలాల్లో మాత్రం దీనికి సంబంధించి ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఎప్పుడన్నా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పథకాలకు సంబంధించి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.